సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి తెరపడదా? మళ్ళీ ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్పై తెగబడింది. అసలు సమస్య ఎక్కడుందంటారు? ఎందుకు యుద్ధాన్ని ముగించలేకపోతున్నారు? అంటే యుద్ధానికి ఇప్పుడు కూడా ముగించాలి అంటే ఎవరో ఒకరు క్లియర్ విన్నర్గా ఉంటే తప్ప యుద్ధం ముగియదు. సో క్లియర్ విన్నర్గానే ఉండాలి, లేదా యుద్ధం చేసుకుంటున్న ఇరు పక్షాలు ఒక అగ్రిమెంట్ కన్నా రావాలి. సో ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ ఏంటంటే అటు క్లియర్ విన్నరు లేరు, ఇటు రెండు పక్షాలు అగ్రి అయి ఒప్పందము లేదు. సో క్లియర్ విన్నర్ ఎందుకు లేరంటే అమెరికాకి ఎంత మిలిటరీ సుప్రమసీ ఉన్నా ఇరాన్ అనుసరించిన అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇది మోడర్న్ వార్కు ఉండేటువంటి క్యారెక్టర్ అది. సో మోడర్న్ వార్లో ఎంత శక్తివంతుడు కూడా అంత సులభంగా ఇతను ఓడించలేడు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఏం చేయగలిగింది? తాలిబాన్ల క్యాప్ వెళ్ళిపోలేదు. ఆ కొరియా వార్ మనం చూసాం కదా. సో అందువల్ల ఎప్పుడైతే ఇటు అటు ఒప్పందము కుదరక ఇటు క్లియర్ విన్నర్ లేకపోతే అది ఫ్రోజన్ వార్గా మిగిలిపోతుంది. ఇప్పుడు మీ కొరియా వార్ అలాగే ఏ అగ్రిమెంట్ కుదరకనే అది ఆగిపోయింది అలాగే. సో ఈ ఫ్రోజన్ వార్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కూడా అదే పరిస్థితికి వచ్చింది. క్లియర్ విన్నరు లేరు, అదే రకంలో అగ్రిమెంట్ కూడా లేదు. అందుకే అది ఫ్రోజన్ వార్ ఇలాగే అడపా మళ్ళీ రాసవుతూ ఉంటుంది. అప్పుడిప్పుడు మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ కాస్త చల్లబడుతూ ఉంటుంది. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. కోల్డ్ వార్ లాగా ఇది కోల్డ్ వార్కు ఎక్స్ప్లిసిట్ రూపం, అంటే బహిర్గత రూపం ఏంటంటే ఫ్రోజన్ వార్. సో ఈ వార్ ముగియదు, అంటే చెరువు నిండదు బురద ఎండదు అని తెలుగులో ఒక సామెత ఉంది. సో ఆ రకంగా ఈ వార్ ముగియదు, అలాగే జరగదు. సో మధ్యలో అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఎవరికో ఒకరికి విన్నర్గా చెప్పుకునే అవకాశం ఉండాలి. ఇప్పుడు ట్రంప్కి కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. ట్రంప్కి ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు కనుక ఏమీ చేయలేని పరిస్థితి. పోనీ ఇరాన్ ఏమైనా అమెరికాను ఓడించగలుగుతా? అది సాధ్యం కాదు. సో అందువల్ల మరి ఇరాన్ అమెరికాల మధ్య అగ్రిమెంట్ కుదరటానికి న్యూక్లియర్ ఇష్యూ, మిసైల్ ఇష్యూ, ఇలాంటి బేసిక్ ఇష్యూ, శాంక్షన్స్, వీటిపైన అగ్రిమెంట్ లేదు. అందువల్ల ఒక ఎటు తోచని పరిస్థితి. పోనీ వీళ్ళందరినీ కూర్చుండబెట్టే ఒక పెద్ద మనిషి ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళు లేరు. ఇక్కడ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యమైన అమెరికానే యుద్ధం చేస్తుంది. ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేకంగా ఒక యునైటెడ్ రెసిస్టెన్స్ లేదు. సో యాంటీ అమెరికన్ క్యాంప్ కంప్లీట్గా ఫ్రాగ్మెంట్ అయి ఉంది. అందువల్ల మీకు ఉన్న జియో పాలిటిక్స్ కూడా ఈ పరిస్థితికి కారణమవుతుంది.